ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. నీట్పై సిబిఐ దర్యాప్తు. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ శనివారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నీట్ ఎగ్జామ్లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినందున దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని అందులో పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదా వేసింది. నీట్ యూజీ ఎగ్జామ్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఎగ్జామ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఇక్కడ నీట్పై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నీటుపై దర్యాప్తు చేయాలన్నట్టుగా సిబిఐకి అప్పగించింది. ఇక విచారణ జరిపించాలన్నట్టుగా ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. ఈ సందర్భంగా అవకతవకలు ఏవి జరగకుండా ఎగ్జామ్ నిర్వహించే బాధ్యతగా ఇక్కడ ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. కేసీఆర్ వల్లే సింగరేణి ఆగం, అప్పలా పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చిండు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఫైర్. ఇక్కడ కేసీఆర్ వల్లే సింగరేణి ఆగమైంది, జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చిండు సింగరేణి శాఖను అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చిండు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఫైర్ అవుతుండే ఇక్కడ కేసీఆర్ పైన. జెన్కో నుంచే సింగరేణికి 8,056 కోట్ల బకాయిలు, బొగ్గు విద్యుత్కు సంబంధించి 30,000 కోట్లు పెండింగ్. వాటిని కేసీఆర్ ఎందుకు ఇప్పియలే? సింగరేణిని ఓట్ల కోసమే వాడుకున్నాడు. కార్మికుల డ్యూటీ కోసం కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చిండు. కార్మికుల డ్యూటీ కోసం కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్ అని. కేసీఆర్ ఎందుకు ఇప్పియలే? సింగరేణిని ఓట్ల కోసమే వాడుకున్నాడు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర సర్కారు విచారణ జరపాలి. పారదర్శకంగా గనుల వేలం నిర్వహిస్తామని వెల్లడి. ఇక్కడ కిషన్ రెడ్డి, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ మీద చాలా బాగా ఫైర్ అవుతున్నారు. ఇక్కడ కేసీఆర్ చేసిన అవినీతి వల్లే, మోసాల వల్లే సింగరేణి ఈ దారుణ నష్టాలకు దారితీసింది, జీతాల వల్ల స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ అని ఇక్కడ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలన్నట్టుగా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని, కార్మికులను కష్టాల్లోకి నెట్టిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చింది. 2014 ఏప్రిల్లో సింగరేణి అకౌంట్లో 3,500 కోట్ల డిపాజిట్లు ఉంటే గత కేసీఆర్ పాలన వల్ల ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి సంస్థ చేరుకుంది. మితిమీరిన జోక్యంతో సింగరేణిని కేసీఆర్ ఫ్యామిలీ అప్పుల పాలు చేసింది, నాశనం చేసింది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతుంది కిషన్ రెడ్డి. ఇక్కడ వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతుందని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కూడా అదేవిధంగా కేసీఆర్ చేసిన మోసాల వల్లే ఇక్కడ సింగరేణికి ఈ విధంగా నష్టాల్లో కూరుకుపోయింది, జీతాలు ఇవ్వలేని స్థాయికి దిగజారింది. 35,000 కోట్లు ఉన్న అకౌంట్లో ఉన్న డిపాజిట్లు ఉంటే కేసీఆర్ పాలన, కేసీఆర్ కుటుంబం చేసిన వ్యవహారం వల్ల ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారింది అన్నట్టుగా సింగరేణిని ఉద్దేశించి, కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ బొగ్గు గనుల విషయంలో బొగ్గు తీయకుండా ప్రైవేట్ కంపెనీలను అడ్డుకున్నాం, వేలాన్ని వ్యతిరేకించినాం కాబట్టే సింగరేణిని పాల్గొనొద్దన్నాం. కేటీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ దెబ్బతీస్తున్నది. రేవంత్ బట్టి కిషన్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని వ్యాఖ్య. ఇక్కడ బొగ్గు తీయకుండా ప్రైవేట్ కంపెనీలను అడ్డుకున్నారంట. ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలే ఇక్కడ వేలాన్ని వ్యతిరేకించిన కాబట్టే సింగరేణిని పాల్గొనొద్దన్నాం. కేటీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ దెబ్బతీస్తున్నది. రేవంత్ బట్టి కిషన్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని ఈ విధంగా బొగ్గు గనులను వేలం వేయొద్దనే ఇక్కడ సింగరేణిని పాల్గొననీయలేదు, ఇక్కడ వేలం వేయొద్దనే ఇక్కడ అని రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ రేవంత్ బట్టి కిషన్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మరి బిజినెస్ రైల్వే సర్వీసులపై ఇక నో జీఎస్టీ. రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్లు, వెయిటింగ్ రూమ్, క్లాక్ రూమ్, బ్యాటరీ కారు సేవలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని శనివారం జరిగిన 53వ మీటింగ్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దేశం విదేశం అంట. ఎన్టీఏ డీజీ సుబోధ్ సింగ్పై వేటు. నీట్
నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించింది. ఎన్టీఏ బాధ్యతలను ఐటీపీఓ సిఇఓ ప్రదీప్ సింగ్ కరోలాకు అప్పగించింది. ఇక్కడ ఎన్టీఏ డైరెక్టర్ ఇప్పటివరకు కొనసాగిన డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను తొలగించి ఆ పదవి ప్రదీప్ సింగ్ కరోలాకు అప్పగించింది మన కేంద్ర ప్రభుత్వం. ఐటీపీఓ సిఇఓ అంటే ఈయన ఎన్టీఏ బాధ్యతలను ఐటీపీఓ సిఇఓ ప్రదీప్ సింగ్ కరోలాకు అప్పగించింది. కొత్తగా వ్యక్తిని నియమించినప్పుడే అక్కడ ఎన్టీఏ నెట్ పరీక్షల అవకతవకలపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుసుకోవచ్చు. జనరల్ వేగంగా టీచర్ల ప్రమోషన్లు. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మల్టీజోన్ 1-2లో కలిపి 10,851 మంది టీచర్లు ఇప్పటికే ప్రమోషన్లు పొందారు. మల్టీజోన్ 2లో మరో 8,000 మందికి నెలాఖరు నాటికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలు పూర్తి చేయనున్నారు. ఈ విధంగా వేగంగా టీచర్ల ప్రమోషన్లు జరుగుతున్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. బంగ్లాపై ఇండియా విక్టరీ. T20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. సూపర్ 8 రౌండ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో 50 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఇండియా 20 ఓవర్లలో 196 స్కోర్ చేయగా బంగ్లాదేశ్ 146 రన్స్ మాత్రమే చేసి ఓడింది. నిన్న జరిగిన మ్యాచ్లో బంగ్లాపై ఇండియా విజయం సాధించాలని తెలుసుకోవచ్చు. రాంగ్ రూట్లో పోతే జైలుకే. ట్రాఫిక్ ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్. యాక్సిడెంట్స్ నివారణకు చర్యలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెల రోజుల్లో 1100 కేసులు. రాంగ్ రూట్లో బండ్లు నడుపుతూ రోడ్లు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ జైలు శిక్ష, జరిమానా పడేలా చర్యలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ పెరిగిపోవడంతో వాటి నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఇక్కడ రాంగ్ రూట్లో వస్తున్న వాహనదారులకు ఇక్కడ తీవ్ర చర్యలు తీసుకునే చట్టం తీసుకురాబోతున్నారు. ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు, చేసే ప్రక్రియ చేయబడుతున్నది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1100 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెల రోజుల్లోనే 1100 కేసులు నమోదైన యాక్సిడెంట్స్ నివారణకు చర్యలు చేపడుతున్నారంట. ఇక్కడ యాక్సిడెంట్ నివారణకు చర్యలు చేపట్టే పనిలో ఉన్నారన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్. అప్పట్లో సన్నిహితులకు కట్టబెట్టి ఇప్పుడు గగ్గోలు. 2015లోనే తాడిచెర్ల బ్లాక్ను ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన నాటి కేసీఆర్ సర్కార్ సింగరేణిని కాదని ఆంధ్ర కంపెనీ ఏఎంఆర్కు 30 ఏళ్ల పాటు లీజు. అదే ఏడాది మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు. నాడు తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను కేంద్రం వేలం వేస్తే చోద్యం. నిరుడు వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆర్డర్స్. ఫలితంగా కోయగూడెం, సత్తుపల్లి గనులు 2 ప్రైవేట్ కంపెనీలకు వేలంలో సింగరేణిని పాల్గొనొద్దని ఆర్డర్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు అధికారం పోయిన సంవత్సరం ఆర్డర్స్ ఫలితంగా కోయగూడెం, సత్తుపల్లి గనులను 2 ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. బొగ్గు గనుల వేలం విషయంలో బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చి రాగానే 80 మిలియన్ టన్నుల నిక్షేపాలున్న అతిపెద్ద తాడిచెర్ల బొగ్గు గనిని ఏఎంఆర్ అనే ఆంధ్ర కంపెనీకి 30 ఏళ్ల పాటు రిలీజుకు ఇచ్చిన నాటి కేసీఆర్ సర్కార్ సింగరేణి ఆయువు పట్టు మీద మొట్టమొదటి దెబ్బ కొట్టింది. అంతేకాదు 2015లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణకు పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్దతిచ్చింది. నిరుడు రాష్ట్రంలోని కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీలకు వేలం పెడితే సింగరేణిని నాటి బీఆర్ఎస్ సర్కార్ పాల్గొనకుండా చేయడంతో 2 ప్రైవేట్ కంపెనీలు వాటిని దక్కించుకున్నాయి. ఆ 2 సంస్థలు కూడా బీఆర్ఎస్ పెద్దలకు కావాల్సిన వాళ్ళవేనని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ సింగరేణిని వేలంలో పాల్గొననీయకుండా ఆర్డర్లు జారీ చేసి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పింది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం. మొత్తం తీవ్ర నష్టాల్లో వేసి బయటపడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బొగ్గు గనుల విషయంలో అని ఇక్కడ తెలుసుకోవచ్చు. రుణమాఫీ కోసం 10,000 కోట్ల అప్పు వచ్చే నెలలో తీసుకోనున్న ప్రభుత్వం. ఇప్పటికే ఆర్బీఐకి అధికారుల విజ్ఞప్తి. మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని నిర్ణయం. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరం. ఇక్కడ రుణమాఫీ కోసం 10,000 కోట్లు ఆర్బీఐ నుంచి
తీసుకోబోతుంది లోన్. వచ్చే నెలలో తీసుకోనున్న ప్రభుత్వం రుణమాఫీ కోసం 10,000 కోట్ల అప్పు చేయబోతుంది ఆర్బీఐ దగ్గర. ఇది రాష్ట్ర ప్రభుత్వం. మిగతా అమౌంట్ 20,000 కోట్లు ఇక్కడ మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమీకరించబోతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రుణమాఫీకి దాదాపు 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టి సారించింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎట్లాగైనా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలనే ప్రయత్నంలో ఇక్కడ వచ్చే నెల జూలై నుంచే ఈ ప్రక్రియ చేపడుతున్నారు. దీనికి సంబంధించి 10,000 కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోబోతున్నారు. ఇక్కడ మిగతా 20,000 కోట్లు వివిధ మార్గాల్లో సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. డెంగ్యూ డేంజర్ బెల్ రాష్ట్రంలో తీవ్రత అధికం. 4 ప్రధాన వేరియంట్లు 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే ప్రమాదం. WHO రిపోర్ట్లో వెల్లడి. మరణాలు సంభవించవచ్చని వార్నింగ్. ఇక్కడ డెంగ్యూ డేంజర్ బెల్ అంటే రాష్ట్రంలో తీవ్రత అధికం, 4 ప్రధాన వేరియంట్లట, 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే ప్రమాదం. WHO రిపోర్ట్లో వెల్లడి. మరణాలు సంభవించవచ్చని వార్నింగ్. ఇక్కడ వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ WHO రిపోర్ట్లో వెల్లడి. ఇక్కడ WHO వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ సమాజానికి. ఇక్కడ డెంగ్యూ డేంజర్ బెల్స్ అని రాష్ట్రంలో తీవ్రత అధికంగా పెరుగుతుందంటే ఇక్కడ 4 ప్రధాన వేరియంట్లు ఒకేసారి దాడి చేస్తే అందులో 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే తీవ్ర ప్రమాదం. ఇక్కడ మరణాలు సంభవించే అవకాశం ఉండొచ్చు అని WHO తెలియజేస్తుంది. ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. కీళ్ళ నొప్పులకు నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్, జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో ఇక్కడ 10,000 మందికి పైగా ఆపరేషన్ లేకుండానే కీళ్ళ నొప్పులకు చికిత్స. మోకాల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, నయాటికా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉచిత కన్సల్టెన్సీ. ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. 60+ క్లినిక్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. 60 పైగానే క్లినిక్స్ ఉన్నాయంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఓవరాల్గా ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.